హలో, ఈరోజు నేను చేయబోయే పని ఏంటంటే, సో లైటింగ్ అయితే కొన్నాము చర్చికి పెట్టాలని. సో చర్చికి పెట్టాలని లైటింగ్ కొన్నాం కాబట్టి సిలువకి రెడ్ లైటింగ్ అయితే తయారు చేస్తున్నాను. ఈరోజు ఇవన్నీ సోల్డరింగ్ చేస్తున్నాను. అవన్నీ అలా సోల్డర్ చేసి దానికి లింకప్ వైర్ కనెక్షన్ చేస్తూ మనం ఆ గమ్ము పెట్టాలి. తర్వాత లెడ్ తీసుకోవాలి, ఇలా సోల్డరింగ్ చేయాలి. సో 4 వైర్లు కూడా సేమ్ సోల్డరింగ్ చేయాలి. అప్పుడు సర్క్యులేషన్ కరెక్ట్గా దేనికి దానికే వెళ్తూ ఉంటుంది. సో నేను అలాగైతే సోల్డరింగ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఎప్పుడైనా సిలువుకి రెడ్ లైట్ తయారు చేయాలంటే మీరు చూడొచ్చు, అది ఖచ్చితంగా. సో నాకైతే ఫుల్గా మా చర్చ్ మెంబర్స్ అయితే చాలా వరకు నాకు సపోర్ట్ చేశారు. నేను ఆల్రెడీ కనెక్టివిటీ చేస్తున్నాను. ఈ మధ్యలో స్నాక్స్ అయితే తీసుకొచ్చా. స్నాక్స్ కూడా హైలైట్ చేస్తున్నాను, సమోసాలు. సో అది అలా కనెక్టివిటీ చేసిన తర్వాత దాని యొక్క థియరీ బాగుంది కదా. సో దీన్ని డిజైనింగ్ చేసిన తర్వాత అలాగా చర్చ్ సిలువు పైన ఆ రీతిగా సెట్ చేసాం. సో ఇది సెట్టింగ్ అంతా కూడా చేయడానికి చాలా టైం పట్టింది. సో దాని గురించి రెండు టైప్ చేసాం కాబట్టి ఇలాగే చేసి అది సిలువుకి కట్టడానికి ఎంత ప్రయాసపడ్డామంటే చాలా కష్టంతో కూడుకున్నదే ఇవన్నీ. కానీ ఏదైనా సరే లైటింగ్తో కాదు, ప్రతి వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లైటింగ్, డెకరేషన్స్ ఇవన్నీ కాదు. ఫస్ట్ మీ అంతరాత్మ హృదయంలో నుండి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఎందుకు కష్టపడాలి, ఎందుకు చేయాలంటే, సో గుర్తింపు, దేవుని యొక్క కార్యములు మనం పొందుకుంటున్నాం, దేవుని మేలు మనం పొందుకుంటాం. ఇక మా బాగారు అయితే నాకైతే వీడియో చేస్తున్నారు. సో నేను అందరూ కూర్చున్నాం లైన్లో కూర్చొని అలాంటి అడాప్టర్లు ఎలా చేయాలి, ఏం చేయాలి అందరికైతే నేనైతే మాత్రం నేను ఒక్కడనే తృప్తి పొందను. ఎందుకంటే ప్రతి వాళ్ళకి పని నేర్పడం మన యొక్క బాధ్యత. ప్రతిగా ఉంటే సరిపోదు. సో అవన్నీ మనం షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే, సో మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ఎలా చేయాలి, మీ సిల్లుకి డెకరేషన్ ఎలా చేయాలి, ఏదైనా డెకరేషన్ అవసరాలు ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయొచ్చు. సెలవీయుము ఆలకించుచున్నాను. నాకైతే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్స్కి రండి, లేదా ఈ వీడియో చూసిన తర్వాత నాకైతే మెసేజ్ చేయండి. సో ఇదైతే మన క్రైస్తవుల కొరకు నేనైతే చేస్తాను. డిజైనింగ్ ఎలా చేయాలో, ఏం చేయాలో అని కూడా మరి మీకు చెప్తాను. మీకు నచ్చింది లో బడ్జెట్లో కూడా మనం సిలువుని ఫుల్గా ఆ రెడ్ లుక్ రావడానికి అయితే మాత్రం మనం తయారు చేయొచ్చు. సో అలాగని మీరైతే మాత్రం ఖచ్చితంగా మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా నేనైతే వచ్చేస్తాను, డిజైనింగ్ చేస్తాను. ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చేయడం ఒక వంత అయితే దేవుని పని చేస్తున్నాం అన్న ఒక ఫీలింగ్ అయితే బలంగా ఉంటుంది. బలమైన ఫీలింగ్ అని ఎంతగానో గొప్పగా వస్తుంది. సో నేను దేనికి భయపడలేదు. సో టాప్ లెవెల్కి సుమారు చాలా హైట్ మీకు కనపడడం అలా కనపడుతుంది. కింద నుండి ఆ పైకి వెళ్ళాలంటే అది ఇంచుమించుగా ఉంటుంది, ఒక 100 feet ఉంటుంది మినిమం. ఓకే, వీడియోలో అయితే సింపుల్గా జూమ్ చేయడం వల్ల దగ్గరగా ఉన్నట్లు అనిపించింది, కానీ అది చాలా హైట్లో ఉన్నాను. సో చేసింది ఒక వంత అయితే దానికి సిలువుకి ఆ డెకరేషన్ ఊడిపోకుండా ఎప్పటికీ దాన్ని ఒక ఫిక్స్డ్ దానిగా చేయాలంటే మళ్ళీ దాని మీద నించోడానికి కూడా ఖాళీ ఉండదు. సో చాలా డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ. సో దాని మీద నుండి కింద వరకు మేము చూస్తేనే చాలా హైట్లో ఉన్నాం. సింపుల్గా మీకు చూడడానికి చిన్నదానిలాగే కనపడవచ్చు, కానీ నిజంగా చాలా వరకు ఆ డెకరేషన్ చేస్తూ మరి గ్రీన్ లైటింగ్ కట్టాం. సో మొత్తం అయితే మాత్రం ఖచ్చితంగా లాస్ట్లో వరకు ఈ వీడియో చూడండి, వస్తుందని మీకు తెలుస్తుంది. ఇలాంటి కూడా పెట్టుకోవాలా అంటే, సో తెలియకపోవచ్చు కొంతమందికి, తెలిసి పెట్టుకోవడంలో తక్కువ. సో నాతో పాటు సహకరించిన వాళ్ళంతా కూడా వీళ్ళంతా
కూడా నాతో పాటు సహకరించారు. చర్చికి మొత్తం అందాన్ని తీసుకొచ్చాము లెక్కలో. మరి ఏదేమైనా దేవుని యొక్క కృప అలా ఉంటేనే మనం చేయగలం. సో అది మన లైటింగ్ డెకరేషన్ జరిగిపోయింది కదా. ఖచ్చితంగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దివారాత్రులు కూడా ఆయన కృపతో